Hundreds of indicators, thousands of strategies, more than 15,000 stock market trainers, lakhs of videos in YouTube. స్టిల్ రీటైల్ ట్రేడర్స్ అనేటువంటి వారు లాసెస్లో ఉన్నారు యాజ్ పర్ సెబీ. ఓకే, సో అసలు ఏం జరుగుతూ ఉంది, ఎగ్జాక్ట్గా ఎక్కడ ప్రాబ్లం ఉంది, దీని సొల్యూషన్ ఏంది, దీని గురించి మనం డీటెయిల్డ్ వీడియో తెలుసుకుందాం. హాయ్, దిస్ ఈజ్ విజయ్, వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. ఓకే, సో నేను ఆల్మోస్ట్ 11 to 12 వీక్స్ నుంచి నా వెరిఫైడ్ P&Ls నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. మీరు ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. ఇప్పుడు ఈ టాపిక్ కంటిన్యూ చేద్దాం. ఓకే ఫైన్. ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో ఇప్పుడు చెబుతున్నటువంటి డేటా ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఓకే, ఇప్పుడు మీరు చూసుకుంటే హండ్రెడ్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 15,000 స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ ఉన్నారు ఇండియాలో. యూట్యూబ్లో చూస్తే కొన్ని లక్షల వీడియోస్ ఉన్నాయి స్టాక్ మార్కెట్ మీద. కానీ సెబీ రిపోర్ట్స్ ప్రకారం స్టిల్ రీటైల్ ట్రేడర్స్ అనేటువంటి వాళ్ళు 93% ఆఫ్ ద రీటైల్ ట్రేడర్స్ సఫర్ అవుతున్నారు. ఏంటి ప్రాబ్లం? ఓకే, సో దీని గురించి అంటే ఏదో ఒక నార్మల్ వీడియో లాగా లేకుండా నేను ఒక కేస్ స్టడీ చేసుకొని దీని గురించి మనం డీటెయిల్డ్గా అసలు ప్రాబ్లం ఏంటి, దాని సొల్యూషన్ ఏంటి, దాని మీద ఎలా వర్కౌట్ చేయాలనేటువంటిది డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఓకే ఫైన్. సో ఇప్పుడు నేను కృష్ణ అనేటువంటి ఒక ట్రేడర్ను తీసుకుంటున్నాను. కృష్ణ అనేటువంటి ఒక ట్రేడరు. ఓకే, సో ఇతను ఏం చేస్తున్నాడంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇతని దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది. ఓకే, సో అజ్యూమ్ దట్ ఈ స్ట్రాటజీ 70% విన్ రేట్ ఉన్నటువంటి స్ట్రాటజీ అనుకుందాం. సో జనరల్గా పాసిబిలిటీ ఉండదు, బట్ అజ్యూమ్ దట్ కృష్ణ అనేటువంటి దగ్గర మంచి స్ట్రాటజీ, ఓకే బెటర్ వర్కింగ్ స్ట్రాటజీ ఏదో ఉందనుకుంటే అజ్యూమ్ దట్ 70% విన్ రేట్ ఉన్నటువంటి స్ట్రాటజీ అనుకుందాం. అసలు 70% విన్ రేట్ ఉన్న స్ట్రాటజీ అంటే ఏంటి అంటే, మనం 100 ట్రేడ్స్ చేస్తే ఈ అవుట్ ఆఫ్ 100 ట్రేడ్స్లో 70 ట్రేడ్స్ అనేటువంటిది విన్ అవుతాయి, 30 ట్రేడ్స్ అనేటువంటిది లాస్ అవుతాయి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఓకే ఫైన్. ఇప్పుడు కృష్ణ తన ట్రేడింగ్ జర్నీని స్టార్ట్ చేస్తే విత్ 70% అక్యురసీ ఉన్నటువంటి స్ట్రాటజీతో. ఓకే, సో అజ్యూమ్ దట్ డే 1 లాస్ వచ్చింది అనుకుందాం, డే 2 అగైన్ లాస్, డే 3 అగైన్ లాస్. ఓకే, సో ట్రేడింగ్ అనేటువంటిది కంప్లీట్గా ప్రాబబిలిటీ గేమ్. సో మన ప్రాబబిలిటీ ప్రకారం 30 లాసెస్ అట్ ఏ టైం రావచ్చు, కంటిన్యూస్గా రావచ్చు. కానీ ఎప్పుడైతే వరుసగా 3 రోజులు లాస్ వచ్చాయో అప్పుడు ఇమ్మీడియట్గా ఈ కృష్ణ ఈ స్ట్రాటజీ మీద డౌట్ పడడం స్టార్ట్ చేస్తాడు. అంటే ఈ పర్టికులర్ స్ట్రాటజీ నేను నేర్చుకున్నటువంటి స్ట్రాటజీ మేబీ పాస్ట్లో వర్క్ అవుతుందేమో, కరెంట్ మార్కెట్స్ సినారియోస్ అనేటువంటివి, కరెంట్ మార్కెట్ డైనమిక్స్ అనేటువంటివి కంప్లీట్గా మారిపోయాయి, ఇవి వర్క్ కాకపోవచ్చు, ఇలాంటి కొన్ని డౌట్స్ వస్తాయి. కానీ ఎప్పుడైతే ఈ S1 అనేటువంటి ఈ స్ట్రాటజీ మనం ఏదైతే తీసుకున్నామో ఇది పేపర్ ట్రేడ్లో పర్ఫెక్ట్గా వర్క్ అవుతూ ఉంది, నువ్వు బ్యాక్ టెస్ట్ చేస్తే పర్ఫెక్ట్గా వర్క్ అవుతూ ఉంది, ఈవెన్ రియల్ ట్రేడ్లో కూడా వర్క్ అవుతుంది. కానీ ఈ కృష్ణ మైండ్ ఏమైతే ఉందో అది ఈ వరుసగా ఈ 3 లాసెస్ను డైజెస్ట్ చేసుకోలేకుంది, ప్రాసెస్ చేసుకోలేకుంది. ఇది కృష్ణ ప్రాబ్లమే కాదు, మీ ప్రాబ్లమే కాదు, నా ప్రాబ్లం కూడా. నేను కూడా ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తూ ఉంటాం. అంటే ట్రేడింగ్ అనేటువంటిది ప్రాబబిలిటీ గేము. ఈవెన్ 70% విన్ రేట్ ఉన్నటువంటి స్ట్రాటజీలో కూడా కంటిన్యూస్గా 4-5 డేస్ లాసెస్ వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ రియల్ ట్రేడ్లో అలా వస్తే మన మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మైండ్ యాక్సెప్ట్ చేయకుండా మనం ఏం చేస్తున్నాము, కరెక్ట్గా ఎప్పుడైతే మనకి లాసెస్ వస్తున్నాయో మనం ఇంకొక సైడ్ చూస్తాం. ఇంకొకరు ఎవరో యూట్యూబ్లో నాకు ఈ పర్టికులర్ స్ట్రాటజీ ద్వారా ఈ ప్రాఫిట్స్ వచ్చాయి, ఇవి వచ్చాయి అని చెప్తాడు. అప్పుడు ఆటోమేటిక్గా మన మైండ్ ఏం డైవర్ట్ అవుతుందంటే, ఈ స్ట్రాటజీ వద్దు, అక్కడేదో ఇంకో స్ట్రాటజీ ఉంది, మనం ఆ స్ట్రాటజీని ట్రై చేద్దాము అనేటువంటిది ఫీల్ అవుతారు. ఆ స్ట్రాటజీ వెళ్ళిన తర్వాత కూడా అదే సినారియో. ఓకే, ఇప్పుడు మీరు అడగచ్చు, సార్ మీరు వరస్ట్ కేస్ సినారియో తీసుకున్నారు, 70% ప్రాబబిలిటీ విన్ రేట్ ఉంది కదా, బెస్ట్ కేస్ సినారియో కూడా తీసుకోవచ్చు కదా అంటే ఓకే,
బెస్ట్ కేసు సినారియోలో ఏమవుతుందో ఒక్కసారి ఆలోచిద్దాం. ఓకే, సో మనము కృష్ణాది వచ్చేసి వరస్ట్ కేస్ సినారియో తీసుకున్నాము. ఓకే, సో కుమార్ అనేటువంటిది మనం బెస్ట్ కేస్ సినారియో తీసుకుందాం. ఈ బెస్ట్ కేస్ సినారియోలో సో డే 1 ప్రాఫిట్ వెరీ గుడ్, డే 2 ప్రాఫిట్ వెరీ గుడ్, డే 3 ప్రాఫిట్ వెరీ గుడ్, కంటిన్యూస్గా 3 డేస్ ప్రాఫిట్స్ వచ్చాయి. అప్పుడు ఆటోమేటిక్గా కుమార్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది? మామా, నాకు మంచి స్ట్రాటజీ దొరికింది, హోలీ గ్రెయిల్ ఫార్ములా దొరికింది స్టాక్ మార్కెట్లో, ఇంకా మనీ ప్రింట్ చేయడం ఒక్కటే ఆలస్యము. ఈ స్ట్రాటజీ నాకు గన కంటిన్యూ చేస్తే నా లైఫ్ మొత్తం సెట్ అయిపోతుంది అనేటువంటి ఒక మైండ్ సెట్కి వచ్చేస్తాడు. ఈ పర్టికులర్ స్ట్రాటజీ ఏ ట్రైనర్ దగ్గర అయితే నేర్చుకున్నారో ఆ ట్రైనర్కి మెసేజ్ పెడతాడు, సార్ మీరు గాడ్ సార్, నాకు స్టాక్ మార్కెట్లో మంచి స్ట్రాటజీ చెప్పారు, వెరీ గుడ్, మంచిది. కానీ ఈ కుమార్ ఏం చేస్తాడు? ఎప్పుడైతే ఈ కాన్ఫిడెన్స్ వస్తుందో, ఎప్పుడైతే ఈ కంటిన్యూస్గా 3 డేస్ ప్రాఫిట్స్ అనేటువంటివి వస్తాయో ఆటోమేటిక్గా లాట్ సైజ్ అనేటువంటిది పెంచుతాడు. అంటే ఒక లాట్ చేసే చోట ఆటోమేటిక్గా 3 లాట్స్ లేదా 4 లాట్స్కు వెళ్ళిపోతాడు. ఇది మనిషి యొక్క నైజం. కుమారే కాదు, ఎవరైనా చేస్తారు. అంటే ఒక పర్టికులర్ స్ట్రాటజీ ఉంది, కంటిన్యూస్గా ప్రాఫిట్స్ వస్తున్నాయి, లాట్ సైజ్ పెంచడంలో తప్పేముంది? లాట్ సైజ్ పెంచితే ప్రాఫిట్స్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతాయి. కానీ ఏమవుతుంది? సే ఫర్ ఎగ్జాంపుల్ డే 1లో ఒక 5,000 ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం, డే 2లో ఇంకో 5,000 వచ్చింది అనుకుందాం, డే 3లో ఇంకొక 5,000 ప్రాఫిట్ వచ్చింది అనుకున్నాం. ఎప్పుడైతే ఈ కుమారు లాట్ సైజెస్ని పెంచుతాడో, అజ్యూమ్ దట్ ఆ వరస్ట్ సినారియో ఆ రోజు లాస్ వచ్చిందంటే ఆల్మోస్ట్ 20K లాస్ వచ్చేస్తుంది. ఎందుకు అంటే కుమారు 3 లాట్స్ 4 లాట్స్ లాట్ సైజ్ పెంచాడు. ఆబ్వియస్గా ఎవరైనా పెంచుతారు. ఓకే, సో ఇది ప్రాబ్లం. అప్పుడు కుమారు ఏం ఫీల్ అవుతాడు? నా దగ్గర ఉన్నటువంటి స్ట్రాటజీ మొన్నటి వరకు బాగా వర్క్ అవుతున్నది, ఇప్పుడు ఏదో మార్కెట్ డైనమిక్స్ మారినాయి, ఎవరో ఎఫ్ఐఎస్ వచ్చారు, డిఐఎస్ వచ్చారు, వాళ్ళు ఏదో మార్కెట్ను మ్యానిపులేట్ చేస్తున్నారు, ఇలాంటి మ్యానిపులేట్ చేసేటువంటి మార్కెట్ కండిషన్స్లో మనం ఈ స్ట్రాటజీతో ట్రేడ్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు, నేను ఇంకో స్ట్రాటజీకి వెళ్తాను అనేటువంటి ఒక లూప్లోకి వెళ్ళిపోతారు. ఓకే, సో ఇప్పుడు నేను ఇప్పటివరకు చెప్పినటువంటిది మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు మనము అసలు ఏం జరుగుతూ ఉంది అంటే, కుమార్ మైండ్ తీసుకున్నా లేదంటే కృష్ణ మైండ్ తీసుకున్నా, ఈ మైండ్లో ఏం రన్ అవుతున్నాయి అంటే, నాకు మంత్లీ ఒక 20,000 ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి, లేదంటే నాకు ఎక్కడో ఒక 2 lakhs అప్పులు ఉన్నాయి, ఈ అప్పులు నేను తీర్చుకోవాలి. ఓకే, లేదంటే ఎవరో దుబాయ్లో ఉన్నటువంటి ఒక ట్రేడరు పెద్ద పెద్ద కార్లు కొంటున్నాడు, అట్లీస్ట్ నేను హైదరాబాద్లో చిన్న బైక్ అన్నా కొనుక్కుంటాను, ఈ బైక్ కొనుక్కోవడానికి నాకు డబ్బులు కావాలి. ఓకే, సో ఇలాంటి అవసరాలు, వ్యక్తిగత అవసరాలన్నీ మైండ్లో ఉండి ఆ వ్యక్తిగత అవసరాలను తీర్చుకోవడం కోసం మనం స్టాక్ మార్కెట్లోకి వస్తాం. కానీ స్టాక్ మార్కెట్లో మన ఎమోషన్స్, మన అవసరాలు స్టాక్ మార్కెట్కి అర్థం కాదు. మన తెలుగు లాంగ్వేజ్ స్టాక్ మార్కెట్కు తెలీదు, దానిదంతా క్యాండిల్ స్టిక్ లాంగ్వేజ్. ఓకే, సో కాబట్టి నేను ఇక్కడ కన్క్లూడ్ చేసేటువంటి పాయింట్ ఏంటంటే, ఎప్పుడూ చెప్పే పాయింటే, స్టాక్ మార్కెట్లోకి ఎవరైతే డబ్బు సంపాదించాలి అనేటువంటి ఇంటెన్షన్తో వస్తారో వాళ్ళు ఎట్టి పరిస్థితిలో మనీని అర్న్ చేయలేరు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా లాసెస్ బుక్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్లో అదే రన్ అవుతూ ఉంటుంది. నాకు పర్టికులర్ చోట 20,000 ఆ పర్టికులర్ నీడ్కి కావాలి, ఒక 50,000 ఈ పర్టికులర్ నీడ్కి కావాలి అనేటువంటి ఇలాంటివన్నీ రన్ కావడం వల్ల స్టాక్ మార్కెట్లో ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కాలేరు. సో అంటే మీరు స్టాక్ మార్కెట్లో ఎవరు సక్సెస్ కాలేరా అంటే 100% అవుతారు. ఇప్పుడు నేను కూడా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నాను, ఇప్పుడు చేస్తున్నాను, ఇంకొక 5 years తర్వాత చేస్తాను, ఈవెన్ నా నెక్స్ట్ జనరేషన్ కూడా నేను ట్రేడింగ్ కెరీర్గా తీసుకోమని చెప్తున్నాను. కానీ మనము ఈ స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావాలి అంటే మనకు ఒక ఫ్రేమ్వర్క్ కావాలి, ఒక ఫ్రేమ్వర్క్ కావాలి. నేను చాలాసార్లు చాలా వీడియోస్లలో చెప్పాను. ఈ ఫ్రేమ్వర్క్ ఏంటంటే, ఈ ఫ్రేమ్వర్క్లో స్ట్రాటజీస్ ఉండాలి, స్ట్రాటజీ కాదు స్ట్రాటజీస్ ఉండాలి. ఓకే, మనీ మేనేజ్మెంట్ అంటే ఏంటో ఉండాలి,
ట్రేడ్ మేనేజ్మెంట్ అంటే ఏంటో ఉండాలి, రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటో ఉండాలి, డిసిప్లిన్ అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి. సో మనం ఏమైతే ఫ్రేమ్వర్క్ డిజైన్ చేసుకుంటామో ఆ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ మన యొక్క ట్రేడింగ్ స్టైల్కి మ్యాచ్ కావాలి. తర్వాత సర్వకాల సర్వావస్థలు యందు మార్కెట్ గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఫ్లాట్గా ఉన్నా ఎలా ఉన్నా మనము వర్క్ అయ్యే విధంగా డిఫరెంట్ స్ట్రాటజీస్ని కలిపి ఒక ఫ్రేమ్వర్క్గా చేసుకొని ఆ ఫ్రేమ్వర్క్ను ఫాలో అయ్యాము అంటే అప్పుడు మాత్రమే మనకు స్టాక్ మార్కెట్లో సక్సెస్ వస్తుంది. ఓకే, సో ఈ ఫ్రేమ్వర్క్ ఎలా డిజైన్ చేసుకోవాలి అనేటువంటిది, శాంపుల్ ఎలా డిజైన్ చేసుకోవాలి అనేటువంటిది నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చి మీకు గన ఈ ఫ్రేమ్వర్క్ కావాలి అనుకుంటే సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఫ్రేమ్వర్క్ నెక్స్ట్ వీడియోలో చేయమని చెప్పేసి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి ఈ పర్టికులర్ ఛానల్ గురించి. ఓకేనా, ఈ పర్టికులర్ వీడియోకు లైక్ చేయండి. ఓకే, సో నేను ఎప్పుడు చెప్పే మాట, మళ్ళీ చెప్పే మాట, ట్రేడ్ విత్ డిసిప్లిన్ ఆర్ గెట్ అవుట్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. కష్టపడి సంపాదించిన డబ్బులను స్టాక్ మార్కెట్లో ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోవద్దండి. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను ఫ్రేమ్వర్క్ను నీట్గా ఎలా డిజైన్ చేయాలి అనేటువంటిది ఒక ఎగ్జాంపుల్గా మీకు తీసుకొని నేను ఎలా ఫ్రేమ్వర్క్స్ చేసుకొని నా ఫ్రేమ్వర్క్స్తో ఎలా చేస్తున్నాను అనేటువంటిది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఆల్మోస్ట్ ఒక 11-12 వీక్స్ నుంచి నా వెరిఫైడ్ P&Ls నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి మీరు ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి చూడండి. ఎందుకు చూడమని చెప్తున్నానంటే ఈ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది ఫాలో అయితే ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఓకే, సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ P&Lsతో కానీ నెక్స్ట్ ఫ్రేమ్వర్క్ అనేటువంటి డీటెయిల్డ్ వీడియోతో కానీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.